పగుళ్లకుండ ఒక అపురూప సేవ. ఒక అందమైన పల్లెటూరులో రాముడు అనే కష్టజీవి ఉండేవాడు. రాముడికి ఉన్న ఆస్తల్లా ఒక కావడి, 2 మట్టి కుండలు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఆ కావడిని భుజాన వేసుకుని మైళ్ళ దూరంలో ఉన్న నదికి వెళ్లి తన యజమాని కోసం నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండలలో ఒకదానికి రాముడు నిఖార్సు అని, రెండో దానికి చిల్లు అని పేర్లు పెట్టుకున్నాడు. అహంకారం వెర్సెస్ అవమానం. నిఖార్సు చూడడానికి ఎంతో నిండుగా, ఎక్కడా చిన్న గీత కూడా లేకుండా ఉండేది. అది ప్రతిరోజు గర్వంతో విర్రవీగుతూ ఉండేది. మరోవైపు చిల్లుకు ఒకవైపు చిన్న పగులు ఉంది. నది నుండి యజమాని ఇంటికి వచ్చేసరికి ఆ పగులు గుండా నీరు కారిపోయి సగమే మిగిలేది. ఒకరోజు నిఖార్సు ఎగతాళిగా ఇలా అంది, చూడు చిల్లు, నేను ఎంత సంపూర్ణంగా ఉన్నానో. యజమాని ఇంటికి చుక్క నీరు కూడా వృధా కాకుండా తీసుకెళ్తున్నాను. కాని నువ్వు, రాముడు నీకోసం అంత కష్టపడి నది నుంచి నీరు ముంచితే నువ్వు సగానికి సగం దారిలోనే పారబోస్తున్నావు. అసలు నువ్వు బరువు తప్ప దేనికి పనికిరావు. ఆ మాటలకు చిల్లుకుండా గుండె పగిలినంత పనైంది. అది రాముడి వైపు దీనంగా చూస్తూ తన మనసులో బాధను అణుచుకుంది. చిల్లుకుండ ఆర్తనాదం. నెలలు గడిచాయి. చిల్లుకుండ బాధ భరించలేక ఒకరోజు రాముడు నది ఒడ్డున విశ్రాంతి తీసుకుండగా మెల్లగా నోరు విప్పి, రాముడు గారు, నన్ను క్షమించండి. నేను మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేకపోతున్నాను. నాలో ఉన్న ఈ పగులు వల్ల మీరు మోస్తున్న నీరు సగం వృధా అయిపోతోంది. నన్ను పక్కన పడేసి నా స్థానంలో కొత్త కుండను తీసుకోండి. రాముడు చిరునవ్వు నవ్వి దాని తల నిమురుతూ ఇలా అన్నాడు, చిల్లు, ఎందుకంతలా బాధపడుతున్నావు? ఈరోజు మనం యజమాని ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారిని జాగ్రత్తగా గమనించు. నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. దారిలో విరిసిన అద్భుతం. తిరుగు ప్రయాణం మొదలైంది. రాముడు కావడిని భుజాన వేసుకున్నాడు. చిల్లుకుండ ఎప్పటిలాగే నీటిని చుక్క చుక్కగా వదులుతోంది. కాని రాముడు చెప్పినట్టుగా దారివైపు చూసింది. ఆశ్చర్యం. దారికి ఒకవైపున ఎన్నడూ చూడని రంగురంగుల అడవి పూలు, పచ్చని మొక్కలు విరబూసి ఉన్నాయి. సీతాకోక చిలుకలు వాటి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ దృశ్యం చూసి చిల్లుకుండ తన బాధను కాసేపు మరచిపోయింది. కాని యజమాని ఇల్లు రాగానే మళ్లీ తనలో సగం నీరే ఉందని గమనించి రాముడితో ఇలా అంది, దారిలో పూలను చూశాను, బావున్నాయి. కాని ఏం లాభం? ఇంటికొచ్చేసరికి నేను మళ్లీ సగం నీటినే మోసుకొచ్చాను. నేను దేనికి పనికిరాను. అసలైన రహస్యం. అప్పుడు రాముడు దాని తల నిమురుతూ ఎంతో ప్రేమగా ఇలా వివరించాడు, చిల్లు, నువ్వొక విషయం గమనించావా? ఆ అందమైన పూల మొక్కలు కేవలం నీ వైపు మాత్రమే ఉన్నాయి. నిఖార్సున్న వైపు నేలంతా ఎడారిలా ఎండిపోయింది. నీలో పగులుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఆ దారి పక్కన పూల విత్తనాలు చల్లాను. చిల్లుకుండ ఆశ్చర్యంతో వింటోంది. రాముడు కొనసాగించాడు, మనం నది నుండి వచ్చే ప్రతిసారి నీలో ఉన్న ఆ పగులు ద్వారా ఆ విత్తనాలకు నువ్వు నీరు పోశావు. ఈరోజు ఆ మొక్కలు పెరిగి ఇంత అందమైన పూలనిస్తున్నాయి అంటే దానికి కారణం నీ పగులే. ఈ పూలనే నేను కోసి యజమాని పూజగదిని, టేబుల్ను అలంకరిస్తున్నాను. నువ్వు ఇలా లేకపోతే ఆ ఇంట్లో ఈ సువాసన, ఈ అందం ఉండేవి కావు కదా.
రాముడి మాటలు విన్న చిల్లుకుండ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన లోపం వల్ల కూడా ఇంత గొప్ప మేలు జరుగుతుందని అది ఊహించలేదు. నిఖార్సు కూడా తన గర్వాన్ని వదిలి చిల్లుకుండ గొప్పతనాన్ని గుర్తించి క్షమాపణ కోరింది. సందేశం: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉండొచ్చు. కానీ ఆ లోపాన్ని సరిగ్గా వాడుకుంటే అది ప్రపంచానికి ఒక అందమైన కానుకగా మారుతుంది. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోక్కర్లేదు. ఎందుకంటే దేవుడి సృష్టిలో ఏదీ వృధా కాదు.